నమస్కారం. చరిత్ర అనే అగాధంలో దాగి ఉన్న కొన్ని అద్భుతమైన ఎవ్వరికీ పెద్దగా తెలియని రహస్యాలను బయటపెడదాం రండి. భారతదేశ పురాణాల గురించి మీరు అడిగినానా రూపకల్పన ప్రపంచ చరిత్రలోని విభిన్న ప్రాంతాల నుండి, విభిన్న కాలఘట్టాల నుండి అబ్బురపరిచే సత్యాలను వెలికితీయడానికి. కాబట్టి ఈ రోజు మనం ప్రపంచం నలుమూలల నుండి కాలాతీతంగా ప్రయాణించి మీకు షాక్ కలిగించే 10 చారిత్రక రహస్యాలను చూద్దాం. క్రీ. పు 3వ శతాబ్దంలో పురాతన కార్తేజ్ నగరం ప్రస్తుత ట్యునీషియాలో తమ దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి పిల్లలను బలిచ్చే టోఫెట్ అనే రహస్య ప్రదేశాలను నిర్వహించిందని పురావస్తు ఆధారాలు చూపిస్తున్నాయి. ఇది వారి క్రూరమైన ఆచారాలపై కొత్త వెలుగును ప్రసరిస్తుంది. దక్షిణ అమెరికాలోని నజ్కా రేఖలు కేవలం ఖగోళ చిత్రాలు మాత్రమే కావు. వర్షాకాలంలో భూగర్భ జలమార్గాలను గుర్తించడానికి మరియు వాటిని పవిత్ర స్థలాలుగా భావించడానికి నజ్కా ప్రజలు ఉపయోగించిన ఒక సంక్లిష్ట జలచక్ర చిత్రలేఖన వ్యవస్థ అని కొత్త పరిశోధనలు సూచిస్తున్నాయి. మధ్యయుగ ఐరోపాలో వైకింగ్లకు జర్మన్ హన్సేయాటిక్ లీగ్ కంటే చాలా ముందుగానే గాట్లాండ్ హన్సే అనే సొంత అత్యంత వ్యవస్థీకృత వాణిజ్య యూనియన్ ఉండేది. ఇది ప్రామాణికమైన బరువులు, కొలతలు మరియు అంతర్జాతీయ వ్యాపార చట్టాలను కలిగి ఉండేది. 9వ శతాబ్దంలో బాగ్దాద్లోని ప్రసిద్ధ హౌస్ ఆఫ్ విజ్డమ్ కేవలం విద్యా కేంద్రం మాత్రమే కాదు, ప్రాచీన గ్రంథాలు మరియు శాస్త్రీయ జ్ఞానాన్ని సేకరించడానికి ఖండాల అంతటా గూఢచర్య కార్యకలాపాలను రహస్యంగా నిధులు సమకూర్చేదని చరిత్రకారులు వెల్లడిస్తున్నారు. మధ్యయుగ మాలి సామ్రాజ్యం నుండి టింబక్టు మాన్యుస్క్రిప్ట్లు అద్భుతమైన ఖగోళ శాస్త్రగణితం మరియు వైద్య పద్ధతులను వెల్లడించాయి. ఇవి ఆఫ్రికా మేధో అభివృద్ధి లేదన్న యూరోపియన్ సిద్ధాంతాలను సవాల్ చేస్తూ గొప్ప విజ్ఞాన సంపదను చూపాయి. పసిఫిక్లో యూరోపియన్లు అసాధ్యమనుకున్న అనేక దీవులకు పాలినేషియన్ నావికులు స్టార్ కంపాస్లు సముద్రపు అలల నమూనాలను ఉపయోగించి అద్భుతమైన ఖచ్చితత్వంతో చేరుకున్నారు. వారి నావిగేషన్ నైపుణ్యాలు అపారమైనవి. ఉస్మానియా సామ్రాజ్యం 16వ శతాబ్దంలో ఉత్తర మరియు దక్షిణ అమెరికా యొక్క వివరణాత్మక మ్యాప్లను కలిగి ఉంది. వాటిలో కొన్ని యూరోపియన్ల అధికారిక ఆవిష్కరణల కంటే ముందే తయారు చేయబడినవి. ఇది వారి అగ్రశ్రేణి భౌగోళిక గూఢచారానికి నిదర్శనం. 19వ శతాబ్దంలో ఆర్కిటిక్ అన్వేషణకు యూరోపియన్లు ఇన్విట్ ప్రజల సముద్రపు మంచు వాతావరణ నమూనాలపై ఉన్న లోతైన జ్ఞానంపై ఎక్కువగా ఆధారపడ్డారు. కానీ చాలా తరచుగా ఈ అమూల్యమైన సహాయాన్ని గుర్తించడంలో విఫలమయ్యారు లేదా అణచివేశారు. 19వ శతాబ్దపు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థానిక వ్యాపార మార్గాలను నిర్వీర్యం చేయడానికి, ప్రత్యర్థి శక్తులను అస్థిరపరచడానికి వేషం మార్చుకున్న ఏజెంట్లు మరియు నకిలీ పత్రాలను ఉపయోగించి రహస్య ఆర్థిక గూఢచర్యానికి పాల్పడింది. 19వ శతాబ్దం చివరలో అమెజాన్ ప్రాంతంలో నిరబ్బర్ బారన్స్ అపారమైన సంపదను పోగు చేయడానికి స్వదేశీ ప్రజలను రహస్యంగా బానిసలుగా మార్చారు. ఇది చాలా వరకు అంతర్జాతీయ పర్యవేక్షణ నుండి దాగి ఉంది. మరోసారి అలాంటి అద్భుతమైన దాగి ఉన్న సత్యాలతో మళ్లీ కలుద్దాం.